పిఠాపురంలో అలా మొదలైంది సినిమా విడుదలకు సిద్ధం. పిఠాపురం పట్టణం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో పిఠాపురంలో అలా మొదలైంది అనే సినిమా అనే కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందని, దానికోసం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. సినిమా నిర్మాత ఆకుల సురేష్ పటేల్ మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎంత క్రేజ్ పిఠాపురానికి వచ్చిందో అంతే క్రేజ్ మా సినిమాకి వస్తుందని, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని అన్నారు. అనంతరం కథ రచయిత మరో నిర్మాత మాట్లాడుతూ, కుటుంబ కథ బలం గల సినిమాను ప్రజలు బాగా ఆదరిస్తూ ఉన్నారని, అందుకే పిఠాపురం పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మహిత్ చంద్ర, నిర్మాత ఆకుల సురేష్ పటేల్, మురళీకృష్ణ, జనసేన నాయకులు డాక్టర్ బిఎన్ రాజ్, శ్రీరామ్, అంజీ, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే పిఠాపురంలో మేము మూవీ స్టార్ట్ చేసాం. పిఠాపురంలో అలా మొదలైంది, అది వైబ్రేషన్తో స్టార్ట్ చేశాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇక్కడ పోటీ చేశారో అప్పుడే పిఠాపురంకి ఒక వైబ్రేషన్ వచ్చింది. అదే వైబ్రేషన్తో మేము ఇక్కడ మూవీ స్టార్ట్ చేశాము. ఇది యూత్, ఫ్యామిలీ అందరూ పేరెంట్స్తో కలిసి చూడాల్సిన సినిమా. చాలా క్లీన్ యూ సర్టిఫికేట్తో బయటకు వచ్చే సినిమా ఇది. ప్రతి ఒక్కరు అంటే ఒక చిన్న అండర్ కరెంట్ మెసేజ్ ఉంటుందండి. ఒక అద్భుతమైన కథతో మంచి డైరెక్షన్తో ఇక్కడ అద్భుతంగా చేశారు ఈ సినిమాని. సో పిఠాపురం సరౌండింగ్స్లో మేము సినిమా షూటింగ్ చేసామండి. చేబ్రోలు, పిఠాపురం, ఆల్ సరౌండింగ్స్. సో ఇది కంప్లీట్గా బ్యాక్ డ్రాప్ వచ్చేసి పిఠాపురము. సో మీరందరూ దీన్ని చూసి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు మహేష్ చంద్ర, కార్యక్రమం ఈరోజు పిఠాపురం వచ్చేటప్పుడు పిఠాపురం రావడం కారణం ఏంటంటే, మా సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకున్న తర్వాత నేను మా ప్రొడ్యూసర్ గారు పిఠాపురం వచ్చి పిఠాపురం షూట్ చేస్తున్నాము. అప్పుడు మేము పిఠాపురంలో షూటింగ్ మేము అనుకోలేదు. ఈ సినిమా అనుకోకుండా దైవ సంఘటనతో పిఠాపురంలో షూటింగ్ స్టార్ట్ చేశాము. ఈరోజు సినిమా ఫస్ట్ అయిపోయింది. అయిపోయిన సందర్భంగా తొలిసారిగా ఈ స్వామిని దర్శనం చేసుకున్నాం కాబట్టి, అలాగే సినిమా అయిపోయిన తర్వాత ఆ సినిమాకి సంబంధించిన మెటీరియల్ కోసం హార్డ్ డిస్క్ పెట్టి ఈరోజు స్వామి స్వామిలో దర్శనం చేసుకున్నాము. అది మా అందరికీ మంచి చేశాను. దానికోసం ఈరోజు వచ్చింది. పిఠాపురం అలవాటు చాలా బాగా వచ్చింది. అందరం కూడా గర్వపడే సినిమాలా వచ్చింది. ఆ సినిమా కథ మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చి రాఘవ సురేష్ గారు మంచి కథ. ఈ కథ ఏంటంటే ప్రతి యువత చూడాల్సిన సినిమా, ప్రతి పేరెంట్స్ చూడాల్సిన సినిమా, టోటల్గా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అనేది. ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమా రాలేదు. ఈ సినిమాలు అందరూ ఆదరిస్తారు, అందరూ వాళ్ళు చూడని అనుకుంటున్నాను. త్వరలోనే అతి త్వరలోనే ఈ సినిమాని నేను రిలీజ్ చేసి ప్రకటిస్తాను. మీ అందరి యొక్క ఆశీస్సులు డిసెంబర్లో మేము రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. ఇంకా డేట్ అయితే పక్కన సార్. కొత్త ప్రాజెక్ట్ ఏమైనా మొదలెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు? మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మేమే చేస్తున్నాం, ఇమీడియట్గా మేమే చేస్తున్నాం. పిఠాపురం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం దైవ దర్శనానికి మా డైరెక్టర్ చంద్రమహేష్ గారి ఆధ్వర్యంలో రావడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం ఈ సినిమా స్క్రిప్ట్ తీసుకొని డైరెక్టర్ చంద్రమహేష్ గారు నేను ఇద్దరం వచ్చి ఇక్కడ పూజ చేయించడం జరిగింది. అప్పటి నుండి పోయిన సంవత్సరం డిసెంబర్ 12 చేబ్రోల్ రామాలయంలో షూటింగ్ మొదలుపెట్టుకొని ఈ సంవత్సర కాలంగా నిర్మాణం షూటింగ్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ చేసుకొని నిర్మాణం పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ హార్డ్ డిస్క్ మొట్టమొదటి ఇక్కడ అమ్మవారి దత్తపీఠం అమ్మవారి సన్నిధిలో పూజ చేయిద్దామని చెప్పి మా తోటి ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారు, మురళీకృష్ణ గారు, మా దర్శకుడు చంద్రమహేష్ గారు, మా టీం అందరం కూడా కలిసి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నాం. కాబట్టి మంచి వాతావరణంలో దేవుడు మంచి దర్శనం ఇచ్చాడు. మంచి అనుగ్రహంతో సినిమా నిర్మాణం పూర్తి అయింది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ఇటు తల్లిదండ్రులు, ఇటు చదువుకునే పిల్లలు, అంటే ప్రతి కుటుంబంలో జరిగే సమస్య, ఈ ప్రేమ వివాహాలని, ఆదర్శ వివాహాలని, ఈ లేచిపోయి పెళ్లి చేసుకోవడాలని పాయింట్ తీసుకొని ఈ చిత్రాన్ని అద్భుతంగా మా రైటర్ శ్రీరామ్ గారు మంచి సంభాషణలు ఇచ్చిండు. కాబట్టి అలాగే దర్శకుడు తను అనుకున్న విధంగా సినిమాని అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్లో పూర్తి చేసిండు. దిగ్విజయంగా వచ్చే నెల డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ సినిమా కుటుంబ సమేతంగా ఒక శతమానం భవతి లాగా
అందరూ ఆదరించి మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ కూడా సాంగ్స్ సూపర్ డూపర్ సాంగ్స్ ఇచ్చాడు. అతని పేరు చిన్ని కృష్ణ. మేమే డైరెక్టర్ గారు అతనికి కొత్త పేరు కృష్ణ అని పెట్టి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు కాబట్టి అందరూ ఆదరిస్తారు ఈ పాటల్ని. సూపర్ డూపర్ హిట్ కావాలని ఈ స్వామివారి సన్నిధిలో మరొకసారి పిఠాపురం ప్రజలకి ఇక్కడ ఉన్న తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను బాలకృష్ణ, దీంట్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసరు. ఈ సినిమా పీఠాపురంలో అలా మొదలైంది. అయితే మంచి విజయాన్ని అందించాలని అమ్మవారి ఆశీస్సుతో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాము. మహేష్ చంద్ర గారు, డైరెక్టర్ మహేష్ చంద్ర గారు మా మిత్రులు. గత 15 సంవత్సరాలతో మేము కలిసి ప్రయాణం చేస్తున్నాము. ఆయన మా టీం ద్వారా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం కూడా జరిగింది. అలాగే పీఠాపురంలో అలా మొదలైంది అనే మూవీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.